అయితే సార్ ఇంకొక విషయం సార్, బాపట్ల నుంచి మీ అన్నగారు పోటీ చేశారు. అలానే మొన్న తర్వాత మీ అన్నగారి తర్వాత నందిగామ సురేష్ గారు గూడా పోటీ చేశారు. ఆయనకి జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. మీ అన్నగారు ఓడిపోయిన తర్వాత నందిగామ సురేష్ గారికి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకనిపిచ్చింది మీకేమనిపిచ్చింది? బాపట్లలో పాదయాత్ర చీరాల్లో అయిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చీరాల్లో ముగింపు సభ రోజు సురేష్ అన్న గారు వచ్చారు అక్కడికి. ఓకే. అప్పుడే మొట్టమొదటిసారి కలిసాం. అప్పుడు కామన్ మ్యాన్ మీరున్నారక్కడ? నేనున్నాను. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ అమృత్ పాణి గారు అన్నయ్య పార్లమెంట్ ఇన్ఛార్జి చెప్పారు. ఆ రోజు పార్లమెంటుకి పోటీ చేశారు. వాస్తవానికి అన్నయ్యకే సీట్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను అన్నయ్య ఇద్దరు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. అన్న, ఈ రాష్ట్రంలో 4 ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ స్థానాలు ఉన్నాయి. 4 మాలలే ఉన్నారు. ఒక ఎంపీ స్థానాన్ని మాదిగ సామాజిక వర్గంకి ఇద్దాము అని చెప్పేసి చెప్పారు. అన్నయ్య నేను ఇద్దరం ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం, సార్ మీ ఆలోచన బాగుంది. ఎందుకంటే మాలా మాదిగ అనేటువంటి 2 సామాజిక వర్గాలు ఇద్దరూ కూడా అంటరానితనానికి ఊరు బయట ఉన్నటువంటి వాళ్ళే. ఎవరికైతే ఆ ఫలాలు అందలేదో ఆ ఫలాన్ని మీరు ఈ రకంగా అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు మీరు చూయిస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఖచ్చితంగా మేము మిమ్మల్ని అడిగేది ఏం లేదన్నా, మేము ఇందులో నుండి తప్పుకుంటాం. సురేష్ అన్నకి మీరు ఇవ్వండి, మాదిగ సామాజిక వర్గానికి మీరు ఇవ్వాలనేటువంటి మీ ఆలోచన చాలా బాగుందని చెప్పేసి డాక్టర్ అమృత్ ప్రాణి గారు మా అన్నయ్య ఆ ఒక దీని నుండి తప్పుకోవడం జరిగింది. అప్పుడు నన్ను వేమూరు మనకి కొండేపి సీటు అశోక్ అన్నకి ఇస్తామని చెప్పేసి చెప్పారు. లాస్ట్ మినిట్లో అది జరగకపోవడం జరిగింది. దాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారిని బతిమలాడుకున్నాం, అడిగాము, నిరాదీక్ష చేసాము, సస్పెండ్ చేశారు. మళ్ళీ పార్టీలోకి తీసుకొని మళ్ళీ ఇన్ఛార్జిగా తీసుకొని వచ్చారు. ఒకసారి మా కుటుంబానికి ఆయన ఎంత గౌరవాన్ని, ఎంత మా మీద చూయించారంటే ప్రేమ. అది అయ్యో వీళ్ళకి ఎంపీ సీట్ తప్పుకోమన్నా తప్పుకున్నారు అన్న, అశోక్కి ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేకపోయాం అనేటువంటిది చూయించి మళ్ళీ నన్ను కొండేపికి ఇన్ఛార్జిగా తీసుకొచ్చి మా తల్లిగారైన వరికుటి కోటమ్మ గారు చనిపోతే ఆవిడ భౌతిక కాయాన్ని చూడ్డానికి ఒక సీఎంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సడన్గా అక్కడకు వచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకొని వచ్చి మా కుటుంబానికి అత్యంత గౌరవాన్ని, ప్రేమని ఆయన అందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి చేతులు జోడించి ఒకసారి నమస్కరిస్తూ ఉన్నాను. అయితే సార్, ఈ నందిగామ సురేష్ గారి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆయన మీద అంత పాశవికంగా దాడి చేయడానికి గల కారణాలు ఏంటి? ఒకటే, పేద వర్గాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానాలకి ఎవరు అండగా ఉంటే వాళ్ళ మీద పైచాచిక దాడులు చేశారు తెలుగుదేశం వాళ్ళు. అదొక రాజధాని ప్రాంతం అనేది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధానిగా తయారు చేయడంలో భాగంగా ఈ దాడులు జరిగినాయి. వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, ఆ రాజధాని పరిధిలో నుంచి బయటకు వెళ్ళగొట్టాలనేటువంటి కుట్ర ద్వారానే ఈ యొక్క సురేష్ అన్న మీద అటువంటి దాడులు జరిగినాయని చెప్పేసి చెప్తా ఉన్నాను. అయితే సార్, ఇంకొక విషయం, బాపట్ల కానీ, వేమూరు కానీ, లేకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల అన్నిట్లో కూడా లంక గ్రామాలు చాలా ఎక్కువ సార్. తుఫాన్లు వచ్చినా లేకుంటే వరదలు వచ్చినా కూడా మొదట ఎఫెక్ట్ అయ్యేది లంక గ్రామాలు. జగన్ గారు వచ్చాక, జగన్ గారు రాకముందు లంక గ్రామాల పరిస్థితి ఏంటి? కొన్ని వందల సంవత్సరాల నుంచి లంక గ్రామాలలో వాళ్ళు చేసుకునేటువంటి పొలాలు, వాటికి పట్టాలు ఉండేవి కావు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేరుగు నాగార్జున గారు మంత్రి గారు, వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేస్తున్నటువంటి మేరుగు నాగార్జున గారు
ఆ లంక గ్రామాల్లో ఉండేటువంటి పేద వర్గాలందరికీ కూడా ఎవరైతే ఆ పొలాలు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ శాశ్వత పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించుకొని అది చేయించారు. ఇది మాత్రం చరిత్రలో మిగిలిపోయేటువంటిది. ఇంతకంటే లంక గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకి ఏ ప్రభుత్వం వేమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు సీఎంలుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మినిస్టర్లుగా చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ పాలనలో కూడా జరగనది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లంక గ్రామాలకి శాశ్వత పట్టాలు వచ్చినాయి. దీన్ని లంక గ్రామ ప్రజలు ఎందుకంటే వాళ్ళు మర్చిపోరు. వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకునే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ లంక గ్రామాల ప్రజలకు అందించారు. కాబట్టి అవతల ఏ పార్టీ ఉన్నా, ఎటువంటి వ్యక్తులున్నా ఆ లంక గ్రామ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని చెప్పేసి ఆ విశ్వాసత వాళ్ళు చూయించుకుంటారు. దేవుడు మనకి న్యాయం చేస్తే దేవుడికి మనం అన్యాయం చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. లంక గ్రామాల ప్రజలు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని చెప్పేసి చెప్తా ఉన్నాను. అయితే సార్ 2019కి 2024కి ఒక యాదృచ్ఛిక సంఘటన ఏంటంటే సార్, 2 ఎలక్షన్లు రాజకీయం, రాజ్యాంగం, రాజకీయ నాయకుల చుట్టూ ఎంతైతే తిరిగినాయో సినిమాల చుట్టూ కూడా 2019 ఎలక్షన్స్ తిరిగినాయి సార్. ఇటు వైసీపీ నుంచి యాత్ర సినిమా అయినా కూడా, లేకుంటే అటు టీడీపీ నుంచి చూసుకుంటే బాలకృష్ణ గారిది వాళ్ళ నాన్నగారి బయోపిక్, ఇటు జగన్ గారి నాన్నగారి బయోపిక్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్, అటు ఎన్టీఆర్ గారి బయోపిక్ 2 రిలీజ్ అయినాయి సార్. ఓకే, బాగుంది. ఇద్దరు చిరస్మైన లీడర్సే, ఇద్దరిది బయోపిక్ చూడటం ఒక యంగ్స్టర్గా ఆనందకరం సార్. ఇప్పుడు చూసుకుంటే యాత్ర 2 మళ్ళీ అట్నే వాళ్ళు రాజధాని ఫైల్స్. ఏంటి సార్ అసలు ఈ దరిద్రం ఈ రాష్ట్రానికి? ఈ రాజధాని ఫైల్స్ వీటన్నిటిలో ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేసింది చూయించారా? లేదు. చెప్పులు వేశారు కదా తెలుగుదేశం వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారే వేయించారు కదా. అది ఆ బయోపిక్ లో చూయించారా? లక్ష్మీ ఎన్టీఆర్ లో చూపించారు ఆర్జీవి గారు. టీడీపీ వాళ్ళు తీసినటువంటి బయోపిక్ లో ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేసినటువంటి సీన్ చూయించారా? లేదు. ఆయన్ని పదవి నుండి తీసేసినటువంటి సీన్ చూయించారా? నాదెండ్ల భాస్కర్రావు గారు చూపించారు. టీడీపీ వాళ్ళు తీసినటువంటి బయోపిక్ లో, రామారావు గారి చరిత్ర తీసినటువంటి టీడీపీ వాళ్ళు తీసినటువంటి బయోపిక్ లో కేవలం నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ మాత్రమే తీశారు. ఈయన్ని పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు నాయుడు గారు లేదు. ఇంకా అసలు దాన్ని మీనింగ్ లెస్ కదా. అంటే ఆయన ఒక కుటుంబాన్ని, ఆయన ఒక ఇల్లు నిర్మించుకొని ఆయన ఇంట్లో ఆయన ఉంటా, ఆయన ప్రాపర్టీ అది. వీళ్ళు కూతుర్ని చేసుకొని ఆ ఇంట్లో చేరి ఆయన్ని బయటికి వెళ్ళమని చెప్పేసి ఆయన్ని బయటికి నెట్టి, అసలు ఏ అల్లున్నైనా చరిత్ర తెలిసిన తర్వాత ఏ అల్లున్నైనా చేరదీస్తారా ఇంకొకళ్ళు? మనుషుల్లో విలువలు లేకుండా, కుటుంబాలలో విలువలు లేకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం నాయకులు రామారావు గారిని అన్యాయం చేసి ఆ పార్టీని లాక్కుని ఆయన్ని బయటకు పంపించి ఆయన్ని చంపేసిన విధానాన్ని ఆ బయోపిక్లో చేస్తే మనం అనుకోవచ్చు. కానీ ఈరోజు తీస్తున్నటువంటి యాత్ర కానీ, యాత్ర 2 ఒక చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మఒడి ఎక్కడి నుంచి వచ్చింది? విద్యాదీవెన ఎక్కడి నుంచి వచ్చింది? ఆరోగ్యశ్రీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల్లో నుంచి వచ్చింది, ప్రజల అవసరాల నుంచి వచ్చింది అనేటువంటిది నిజాన్ని చూయించారు. రాజశేఖర రెడ్డి గారు ఈ రకంగా చేశారు, పాదయాత్ర ఈ రకంగా చేశారు. పాదయాత్రలో ఏమి నేర్చుకొని ప్రజలకి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఏం చేశారు? ప్రజల దగ్గర నుండి ఏం తెలుసుకొని ప్రజలకు ఏమందించారు? నిజం కదా, వాస్తవం. అది అబద్ధం. యాత్ర 1, 2 నిజం. నిజానికి ఎప్పుడు కూడా స్థానం ఉంటుంది. పేద వర్గాలు ఎప్పుడు కూడా నిజాన్ని నమ్ముతారు, నిజంతోనే ప్రయాణం చేస్తారు.